నమస్తే, వెల్కమ్ టు ఏఆర్కే టాక్స్. లోలిటా ఎక్స్ప్రెస్ ఈ పేరు వినగానే ఏదో కొత్త ట్రైన్ సర్వీస్కో లేదా ఓ బస్ సర్వీస్కో పెట్టిన పేరు అనిపిస్తుంది. పైగా మన భారతదేశంలో పేరేమో అనిపిస్తుంది, ఎందుకంటే ఇందులో కొంత భారతీయ ధ్వనిస్తుంది కాబట్టి లోలిటా అనే పేరులో. అయితే ఇదేమి ఒక ట్రైన్ సర్వీస్కో లేదా ఒక బస్కో పెట్టిన పేరు కాదు. ఆ మాటకు వస్తే అసలు ఇండియాకే చెందింది కాదు. మరి ఏమిటి అంటే లోలిటా ఎక్స్ప్రెస్ అంటే ఇది ఒక ప్రైవేట్ విమానానికి, ఒక ప్రైవేట్ బోయింగ్ విమానానికి పాశ్చాత్య మీడియా పెట్టిన పేరు. అదేంటి పాశ్చాత్య మీడియా పెట్టిన పేరు ఏంటి అని అనుమానం మీకు రావచ్చు. దాని యజమాని పెట్టుకోకుండా మీడియా ఎందుకు పెట్టిందని. ఎందుకంటే ఈ లోలిటా ఎక్స్ప్రెస్ ఓనర్ జెఫ్రీ ఎప్స్టీన్. ఈ లోలిటా ఎక్స్ప్రెస్ అనే పేరు ఎందుకు వచ్చింది అంటే, దీన్ని పాశ్చాత్య మీడియా విమానానికి ఎందుకు పెట్టింది అంటే, దీని వెనక చిన్న కథ ఉంది. వ్లాదిమిర్ నబోకోవ్ అనే ప్రముఖ రష్యన్ రచయిత మొదట్లో రష్యాలో ఉండి రచనలు సాగించేవారు. అయితే ఆయన అమెరికా వలసపోయి 1955లో ఒక నవల రాశారు. ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరు పొందింది, ఎంతోమందిని కదిలించింది. ఆ నవల పేరు లోలిటా. అందులో కథానాయకి పేరు లోలిటా అనమాట. ఈమె ఒక 12 సంవత్సరాల అమాయక బాలిక. అయితే ఈమెపై మరులుగొన్న ఒక వ్యక్తి ఆమె జీవితాన్ని ఛిద్రం చేస్తాడు. స్థూలంగా ఇది కథ. అందువల్లనే ఇదే పేరును జెఫ్రీ ఎప్స్టీన్ అతను చిదివేసిన ఎంతోమంది బాలికల జీవితాలు స్ఫురణకు వచ్చేలా అతను వాడిన విమానానికి పాశ్చాత్య మీడియా లోలిటా ఎక్స్ప్రెస్ అనే పేరు పెట్టింది. అన్నట్టు ఈ విమానంలో ఎంతోమంది బాలికలు, ఎంతోమంది మహిళలు, డ్రగ్స్ బానిసలైన వారు, వీళ్ళందరినీ చేరదీసి ప్రలోభపెట్టు, భయపెట్టు, బ్లాక్మెయిల్ చేస్తూ జెఫ్రీ ఎప్స్టీన్ ఈ విమానంలో వారిని తన ప్రైవేట్ ఐలాండ్కు, తన ఈ రకరకాల డెస్టినేషన్స్కు తరలించి విమానంలో వారితో బలవంతంగా విచారం చేయించేవాడు. వారి ప్రముఖుల వద్ద పంపేవాడు, ఎంతెంతమంది ప్రముఖుల వద్దకు. అంతేకాకుండా ఈ లోలిటా ఎక్స్ప్రెస్ను అది ప్రయాణం సాగిస్తున్నప్పుడే దాన్ని శృంగార కార్యకలాపాలు కూడా వినియోగించేవాడు. ఎంతోమంది ప్రముఖులు ప్రపంచవ్యాప్తంగా, బయటకు మాత్రం పెద్ద మనుషులు చలామణితో ఎంతోమంది విమానంలో ప్రయాణం సాగించిన క్లయింట్స్లో ఉన్నారు. ఉదాహరణకు అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ ఈ విమానంలో 20 నుంచి 25 సార్లు ప్రయాణించారు. అప్పట్లో కొలంబియా మాజీ అధ్యక్షుడు, ఎంతోమంది రాజకుటుంబాల వారు, ఎంతోమంది టెక్నాలజీ దిగ్గజాలు, అపర కుబేరులు, బిజినెస్ టైకూన్లు విమానంలో ప్రయాణించి అక్కడ జెఫ్రీ ఎప్స్టీన్ అందించిన సుఖాలను చూరగొన్న వారే. ఎంతోమంది ఆ క్రమంలో ఎంతోమంది బాలికల జీవితాలను చిదివేసిన వారే. ఈ విమానంలో ఎన్నో అకృత్యాలు జరిగాయని, ఈ విమానంలోనే తమపై అత్యాచారాలు వంటి జరిగాయని ఆ తర్వాత ఎంతోమంది బాధితులు బయటకు వచ్చి, ఎప్స్టీన్ బాధితులు మీడియా ముందుకు వచ్చి తమ గోడు వెళ్ళబోసుకున్నారు. అందువల్లనే ఇట్లాంటి ఎంతోమంది బాలికలు, లోలిటా వంటి అమాయక బాలికలను ఎంతోమంది జీవితాలను చిదివేసిన జెఫ్రీ ఎప్స్టీన్ వినియోగించిన విమానం కాబట్టి ఈ విమానానికి లోలిటా ఎక్స్ప్రెస్ అని పేరు పెట్టింది పాశ్చాత్య మీడియా. అయితే ఈ విమానం కథ కూడా జెఫ్రీ ఎప్స్టీన్ లాగానే అర్ధంతరంగా ముగిసిపోయింది. మనకు తెలుసు, జెఫ్రీ ఎప్స్టీన్ అరెస్ట్ చేసి జైల్లో పెట్టినప్పుడు 2018లో ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు జైల్లో. ఇంచుమించు అదే సమయంలో ఈ విమానాన్ని వేలం వేసి దాన్ని తుక్కు కింద మార్చేసింది అమెరికా ప్రభుత్వం. ఆ విధంగా లోలిటా ఎక్స్ప్రెస్ అనేది జెఫ్రీ ఎప్స్టీన్ లాగానే కాలగర్భంలో కలిసిపోయింది. కాలగర్భంలో అయితే కలిసింది, కానీ ఈ జెఫ్రీ ఎప్స్టీన్ దురాగతాలు, బాలికలపై ఎంతోమంది, వందలాది వేలాది మంది మహిళలపై అతను సాగించిన, వారితో చేసిన అనైతిక శృంగార కార్యకలాపాలు, ఈ రాకెట్, ఇవన్నీ కూడా ఈ జెఫ్రీ ఎప్స్టీన్ ఫైల్స్ ఒక్కొక్కటిగా వెలువడుతున్న జెఫ్రీ ఎప్స్టీన్ ఉత్తర ప్రత్యుత్తరాలు, మెయిల్స్, వీడియో ఆడియో టేప్స్ ఇవన్నీ కూడా వెలువడుతున్నంతకాలం ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచి ఉంటాయి. బాలికలపై, ముక్కుపచ్చలాడిన బాలికలపై సాగుతున్న ఎన్నో అత్యాచారాలకు, అకృత్యాలకు ఈ లోలిటా ఎక్స్ప్రెస్ ఒక సాక్షిభూతంగా నిలుస్తుంది, ఒక సింబాలిక్గా.